హలో వ్యూవర్స్, చాలామంది మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కానీ కొంతమంది కామెంట్స్లో కానీ డాక్టర్ గారు మాకు పినైల్ డాప్లర్ అంటే అంగస్తంభన ప్రాబ్లం ఉన్న వాళ్ళు నాకు పినైల్ డాప్లర్ చేయించుకోవాలంటే చాలా భయంగా ఉంది. దాంట్లో ఏదో పెనిస్కి ఏదో ఇంజెక్షన్ ఇస్తారంట కదా, ఆ ఇంజెక్షన్ ఇస్తే చాలాసేపు ఎరెక్షన్ ఉండిపోతుందంట కదా, పెనిస్కి ఏదో డ్యామేజ్ అవుతుందంట కదా అన్న దాంట్లో భయంతో వస్తూ ఉంటారు. కొన్ని అలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. నేను యాక్చువల్గా ఈరోజు ఒక పేషెంట్ చూశాను. 8 సంవత్సరాల నుంచి ఆయన కేవలం ఈ పినైల్ డాప్లర్ టెస్ట్కి భయపడే ఆయన అసలు ట్రీట్మెంట్కి రావట్లేదు. ఎప్పుడు అంటే ఆల్రెడీ ఆయన టెడ్లాఫిల్, సిలినాఫిల్ అన్నీ అయిపోయాయి. మా దగ్గరికి వస్తే కేవలం పినైల్ డాప్లర్ అడిగామన్న భయంతోనే ఎప్పుడు వచ్చినా సరే ఏదో కొన్ని టాబ్లెట్స్ ఇవ్వండి చాలు అని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ భయం ఆయనకి మనసులో పినైల్ డాప్లర్ చేయించుకుంటే ఏదన్నా అవుతుందేమో, పెనిస్ డ్యామేజ్ అవుతుందేమో అన్న భయంతో ఆయన అవాయిడ్ చేస్తున్నారు. సో ఇంకా కొంతమంది ఏంటంటే, డాక్టర్ గారు మీ దగ్గర సిలినాఫిల్ టాబ్లెట్ తీసుకొని టెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు ఇంజెక్షనే ఇస్తున్నారు, ఇంజెక్షన్ టాబ్లెట్తో కూడా కొంతమంది చేస్తారంట కదా అని అడుగుతున్నారు. కానీ దాంట్లో సైన్స్ ఏంటంటే మనము పినైల్ డాప్లర్కి అంటే ట్రైమిక్స్ కానీ బైమిక్స్ కానీ ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మనకు బ్లడ్ ఫ్లో అనేది వెంటనే పెరుగుతుంది. అంటే మనము సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయించుకున్నప్పుడు మీరు అంటే చాలామందికి మీ బంధువుల్లో కానీ ఎప్పుడైనా సిటీ స్కాన్ చేయించుకున్నప్పుడు ఒక ఇంజెక్షన్ ఇచ్చి చేస్తారు. దాన్ని కాంట్రాస్ట్ అంటారు. ఎందుకు అంటే మనం ఏదైనా ఆర్గన్ని ఆ సిటీ స్కాన్లో కానీ ఎంఆర్ఐలో కానీ బాగా చూడాలి అంటే కనిపించాలి అనుకుంటే ఆ పర్టికులర్ కాంట్రాస్ట్ ఇచ్చినప్పుడు అది ఆ ఆర్గన్కి వెళ్ళి ఆ ఆర్గన్లో ఇమేజ్ని ఎన్హాన్స్ చేస్తుంది. మనం ఇక్కడ కూడా పెనిస్లో బ్లడ్ ఫ్లో ఎలా ఉంది కనుక్కోవాలి అన్నప్పుడు నార్మల్గా చూస్తే మనకు తెలియదు. అందుకని ఈ ఇంజెక్షన్ ఇచ్చి చేస్తాం. సో ఈ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే మన భయంతో సంబంధం లేకుండా, ఇప్పుడు నార్మల్గా టాబ్లెట్ ఇచ్చి మీరు ఎరెక్షన్ వచ్చేలాగా చేసుకోండి, తర్వాత నేను స్కాన్ చేస్తాను అని చెప్పడం ఈజీ. కానీ ఈ ఎరెక్షన్ మనం టాబ్లెట్ వేసుకొని ఎరెక్షన్ వచ్చేదాకా చేసుకోవడానికి చాలామందికి టైం పడుతుంది. అంటే కొన్నిసార్లు టాబ్లెట్ వేసిన తర్వాత గంట సేపటికి ఎరెక్షన్ రావచ్చు. వాళ్ళు ఎరెక్షన్ కోసం పర్టికులర్గా ట్రై చేయాలి, ఎరెక్షన్ రావాలి, ఆ టైంలో మనం స్టడీ చేయాలి. కానీ మనకు పినైల్ డాప్లర్లో ఉన్న సైన్స్ ఏంటంటే అసలు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఇంజెక్షన్ ఇవ్వకముందు ఎంత ఫ్లో ఉంది, ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎంత ఫ్లో వచ్చింది, తర్వాత 5 మినిట్స్కి ఎంత వచ్చింది, 10 మినిట్స్కి ఎంత వచ్చింది, ఈ ఫ్లోని మనం అనలైజ్ చేస్తాం. అది రైట్ సైడ్ సిలిండర్లో ఎంత వచ్చింది, లెఫ్ట్ సైడ్ సిలిండర్లో ఎంత వచ్చిందని. అదే మీకు టాబ్లెట్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా టాబ్లెట్ అనేది మీలో ఉన్న ఇన్హిబిషన్ని ఎప్పుడు కూడా తగ్గించలేదు. ఏమవుతుందంటే టాబ్లెట్ తీసుకొని వచ్చి వేరే అంటే స్కాన్ చేసి డాక్టర్ ముందర మీరు ఎరెక్షన్ వచ్చేలాగా చేయండి అంటే మూడో వ్యక్తి ముందర అంటే ఇంకొక తను స్కాన్ చేస్తున్నప్పుడు ఎరెక్షన్ తెచ్చుకోవడం చాలా కష్టం. ఆల్రెడీ సైకలాజికల్గా నాకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది, నాకు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఇంకా ఆ టైంలో ఎరెక్షన్ తెచ్చుకోవడం అనేది కష్టం. రెండోది, మనకు యాక్యురేట్ బ్లడ్ ఫ్లో అనేది చాలా వరకు దీంట్లో మెజర్ చేయడం కష్టం. టాబ్లెట్ తీసుకున్న తర్వాత ఎంతో కొంత ఫ్లో ఉందా లేదా చూడొచ్చు, కానీ ఎంత ఫ్లో ఉంది, రైట్ సైడ్ ఎంత ఉంది, లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది అనేది యాక్యురేట్ మెజర్మెంట్ అనేది ఓన్లీ ఇంజెక్షన్ ద్వారానే తెలుస్తుంది. అదే ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత అయితే మీరు ఎరెక్షన్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ సైకలాజికల్ స్టేటస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంత భయంలో ఉన్నా ఆ ఇంజెక్షన్ చేయాల్సిన పని అది చేస్తుంది. చాలామంది అంటుంటారు, డాక్టర్ గారు నాకు పినైల్ డాప్లర్ చేయించుకున్నప్పుడు ఎరెక్షన్ రాలేదు కానీ నాకు బ్లడ్ ఫ్లో బాగుంది అని. అలా రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ దాని పని తను చేస్తుంది. మీకు కావాలి అంటే ఎరెక్షన్ ఎంత వస్తుందో చూడాలి అన్నప్పుడు కావాలనుకుంటే కొంచెం స్టిమ్యులేట్ చేసుకుంటే పినైల్ డాప్లర్ అంటే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత బెటర్ ఎరెక్షన్ రావచ్చు. కానీ మనం స్టడీ చేసేది అక్కడ మీకు ఎంత ఎరెక్షన్ వస్తుందని మనం స్టడీ చేయట్లేదు. పినైల్ డాప్లర్లో ఎంత డ్యామేజ్ ఉంది, బ్లడ్ వెజల్స్ బాగున్నాయా లేదా, ఎక్కడన్నా బ్లాకేజ్ ఉందా, బ్లడ్ సప్లై అనేది 2 సిలిండర్స్లో డిఫరెంట్గా ఉందా, ఎక్కడన్నా బ్లడ్ లీక్ అయిపోతుందా, ఇవన్నీ మనకు
ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ప్రాపర్గా తెలుస్తుంది. రెండో విషయం, ఇంజెక్షన్ గురించి భయపడే వాళ్ళకి ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కామన్గా జరిగే ప్రాబ్లం ఏంటంటే, కొంతమందికి అంటే ఒక 20 మందిలో ఒకరికో 10 మందిలో ఒకరికో ఎరెక్షన్ కొంచెం ఎక్కువసేపు ఉండిపోతుంది. సో ఎందుకంటే బ్లడ్ లోపల పెనిస్లో లాక్ అయిపోతుంది. ఈ ఇంజెక్షన్ గురించి అంటే ఆ ఫోబియా ఎందుకు డెవలప్ అవుతుంది అంటే, ఇప్పుడు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి మీరు పినైల్ డాప్లర్ చేయించుకున్నారనుకోండి. ఒకవేళ ఎరెక్షన్ అలా ఉండిపోయింది, దాన్ని ప్రయాపిజం అంటాం. అప్పుడు అక్కడున్న డాక్టర్ ఏం చేస్తారు, రేడియాలజిస్ట్, మీరు వెంటనే వెళ్ళి ఎవరైనా యూరాలజిస్ట్ని కలిసేసి దీనికి ట్రీట్మెంట్ తీసుకోండి అంటారు. అంటే అప్పుడు మీరు ఇంకో హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ యూరాలజిస్ట్ని కలిసి ఆ టైంలో ఆయన బిజీగా ఉన్నారో లేదో తెలియదు, ఆ టైంలో ఆయన అవైలబిలిటీ ఉందో లేదో తెలియదు. సో అప్పుడు మళ్ళీ దానికి ఇంజెక్షన్ ఇవ్వడానికి ఆయనకి వెంటనే కుదురుతుందా, ఆయన ఆపరేషన్ థియేటర్లో ఉన్నారా, ఇవన్నీ కంగారు ఉంటాయి. అందుకనే చాలామంది డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కూడా దీని తర్వాత ఇలా అవ్వచ్చు అంటారు. కానీ మా దగ్గర జనరల్గా మేము కంటిన్యూస్గా పినైల్ డాప్లర్ తర్వాత మానిటర్ చేస్తూనే ఉంటాం. మీకు వినడానికి ఇబ్బందిగా ఉన్నా మా వాళ్ళు వచ్చి ఎరెక్షన్ తగ్గిపోయిందా సార్ అని కంటిన్యూస్గా అడుగుతూనే ఉంటారు. అండ్ ఎరెక్షన్ తగ్గిపోకముందు వీలైనంత వరకు మీకు అంటే మా ఫైల్ కూడా చాలాసార్లు మీ దగ్గర పెట్టేసుకొని ఎరెక్షన్ తగ్గిపోయిందని తర్వాత ఫైల్ ఇస్తాం, ఎందుకంటే మిస్ అవ్వకూడదని. ఒకవేళ అలాంటి ఎరెక్షన్ ఉన్నా కూడా ఆపోజిట్ ఇంజెక్షన్ అనేది ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాం. అంటే మా దగ్గర ఏ డాక్టర్ గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతమంది 4 డాక్టర్స్ ఉన్నారు, ఎవరో ఒకరు ఇమ్మీడియట్గా ఇంజెక్షన్ ఇస్తారు. ఇంజెక్షన్ ఇవ్వగానే వితిన్ మినిట్స్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అంతే తప్ప మా దగ్గర ఇంతవరకు అంటే మేము 2014లో పినైల్ డాప్లర్ అంటే సెంటర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years అవుతుంది. ఇంతవరకు కొన్ని వేల పినైల్ డాప్లర్స్ చేశాం. ఒక్క పేషెంట్కి కూడా పినైల్ డాప్లర్ తర్వాత ప్రాబ్లం అసలు రాలేదు. ఎవరు కూడా డాక్టర్ నాకు పినైల్ డాప్లర్ తర్వాత ఇలా అయిపోయింది అనేది రాలేదు. ఎందుకు అంటే కంటిన్యూస్గా మానిటరింగ్ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఎరెక్షన్ ఉండిపోతే వెంటనే పిలిచి ఇంజెక్షన్ ఇచ్చేస్తాం. సో ఈ పినైల్ డాప్లర్కి ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా జనరల్గా మైక్రో నీడిల్ ఉంటుంది. అంటే ఇన్సులిన్ సిరంజ్కున్నంత మైక్రో నీడిల్, అంటే నార్మల్గా మనకు చేతికి వేసుకునే ఇంజెక్షన్ లాంటిది ఉండదు, చాలా మైన్యూట్ నీడిల్ ఉంటుంది. చాలామందికి ఆ ఇంజెక్షన్ వల్ల పెయిన్ వస్తుందేమో అని భయపడుతుంటారు. అది చాలా ఒక చీమ కుట్టినంత పెయిన్ మాత్రమే ఉంటుంది అంతే. సో మనం సెకండ్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చినా కూడా అంతే పెయిన్ ఉంటుంది. సో మామూలుగా మనము ఒక ఇంజెక్షన్ తీసుకుంటే ఎంత పెయిన్ ఉంటుందో దాంట్లో 1/10 పెయిన్ కూడా ఉండదు, ఎందుకంటే మైక్రో నీడిల్ కాబట్టి. సో అందుకని పినైల్ డాప్లర్కి కేవలం ఇంజెక్షన్ చేస్తేనే మనకు ప్రాపర్గా తెలుస్తుంది. వీలైనంత వరకు అంటే ఆ ట్యాబ్లెట్స్ని ఎందుకంటే రోజు అట్లీస్ట్ ఒకరన్నా మమ్మల్ని అడుగుతున్నారు, సార్ నేను ట్యాబ్లెట్ తీసుకొని చేయించుకుంటానని. కానీ అప్పుడు ఏమవుతుందని మేము కరెక్ట్ డయాగ్నోసిస్ చేయలేం. సో వీలైనంత వరకు పినైల్ డాప్లర్కి వచ్చినప్పుడు ఇంజెక్షన్ కోసం ప్రిపేర్ అయ్యండి. మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూడడానికి మా టీం ఉంది. అండ్ మా ఎక్స్పీరియన్స్లో ఇంతవరకు ఏ పేషెంట్ కూడా పినైల్ డాప్లర్ తర్వాత ఎటువంటి ప్రాబ్లం రాలేదు. మా మీద కాన్ఫిడెన్స్తో పినైల్ డాప్లర్కి రండి, మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు పినైల్ డాప్లర్ చేసి పంపిస్తాం.